ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం. టీటీడీ తరపున ఆభరణాలు, పట్టు వస్త్రాలను సమర్పించిన ఈవో ముద్దాడ రవిచంద్ర. హంసవాహన సేవలో శ్రీ కోదండరామస్వామి వారి దివ్య దర్శనం. ఒంటిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవ సంబరం. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఏర్పాట్లు. ఒంటిమిట్ట క్షేత్రంలో టీటీడీ, కడప జిల్లా అధికారుల పరిశీలనలు. సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశాలు. నాగలాపురంలో ముగిసిన సూర్య పూజోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణుడికి తెప్పోత్సవం. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంతో తిరుపతి నగరం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ సీతారాములకు కళ్యాణ మహోత్సవం, తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగాయి. తిరుపతి నగరంలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విరాజిల్లుతున్న తిరుపతి కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, వజ్ర వైడూర్యాలు, సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు నందకుమార్ దీక్షితులు పర్యవేక్షణలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, మాంగళ్య పూజ తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై భక్తుల శ్రీరామ శరణం మమ నామస్మరణలు, వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు సీతారాముల కళ్యాణోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, అర్చకులు నందకుమార్ దీక్షితులు, ఇన్స్పెక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారికి టీటీడీ తరపున శనివారం రాత్రి ఈవో ముద్దాడ రవిచంద్ర పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలను తీసుకుని స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ విమాన ప్రాకార ప్రదక్షిణగా ఊంజల్ మండపంలో శ్రీ కోదండరామస్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఏకశిలా నగరంగా ఖ్యాతి గడించిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శనివారం హంసవాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి హంసవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. జ్ఞానానికి ప్రతీకైన హంసవాహనంపై శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనల నడుమ ఒంటిమిట్ట క్షేత్ర వీధులలో శ్రీ కోదండరామస్వామి వారికి హంసవాహన సేవ నయనానందకరంగా జరిగింది. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ఉత్సవంగా శ్రీ కోదండరాముడి కళ్యాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్లు శనివారం కళ్యాణ వేదికను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమావేశ మందిరంలో అధికారులతో కళ్యాణోత్సవ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఒంటిమిట్ట క్షేత్రంలోని కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని సకల వసతులతో సర్వాంగ శోభితంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, కడప జిల్లా ఎస్పీ సచికేత్ విశ్వనాథ్, టీటీడీ సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కళ్యాణోత్సవం సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించనున్న నేపథ్యంలో కళ్యాణ వేదిక, హెలిప్యాడ్లను పరిశీలించారు. అనంతరం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. తరువాత ఆలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాదం కేంద్రాన్ని అధికారులతో కలిసి అదనపు ఈవో సందర్శించారు. అక్కడ ఓ భక్తుడి నుండి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. పలువురు భక్తులతో మాట్లాడుతూ అన్నప్రసాద వితరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంతో నాణ్యంగా, రుచిగా, శుచిగా అన్నప్రసాదాలను టీటీడీ ఏర్పాటు చేసిందని భక్తులు ప్రశంసలు కురిపించారు. అనంతరం అదనపు ఈవో, జిల్లా కలెక్టర్ కలిసి టీటీడీ జిల్లా అధికారులతో ఆలయ సమీపంలో ఉన్న సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ అధికారులు అందరూ సమన్వయం చేసుకుని సమిష్టిగా పనిచేసి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. సీతారాముల కళ్యాణం ఏర్పాట్లపై భక్తుల నుండి విభాగాల వారీగా అభిప్రాయాలను సేకరిస్తామని తెలియజేశారు.
ప్రతి చిన్న సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యాచరణ సమర్థవంతంగా ఉండేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, పోలీసు, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, వైద్య విభాగం, ఏపీఎస్ఆర్టీసీ, ప్రజా సంబంధాల శాఖ తదితర విభాగాల అధికారులతో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ కళ్యాణోత్సవానికి పూర్తి సన్నద్ధంగా సమాయత్తంగా ఉండాలన్నారు. ఎండ తీవ్రతకు భక్తులు డిహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉండడంతో వైద్యులు ముందు జాగ్రత్తగా అందుకు తగిన విధంగా మందులు, అంబులెన్సులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా ఒంటిమిట్టలో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు కోదండరామస్వామి కళ్యాణోత్సవానికి సంబంధించి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయటం జరిగింది. టీటీడీ వాళ్ళు, అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, పోలీసు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసి ఒక మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ చేయటంతో పాటు మైక్రో లెవెల్లో ఏ రకంగా వచ్చిన క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, వాళ్ళకు కావాల్సిన సర్వీసెస్ ఎలా చేయాలి, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, అలానే వివిధ విభాగాల మధ్య, డిపార్ట్మెంట్స్ మధ్య ఎలా కోఆర్డినేషన్ ఉండాలని చెప్పి ఈరోజు పూర్తి స్థాయిలో మరొకసారి డిస్కస్ చేయడం జరిగింది. దీనితో ప్లానింగ్ అనేది చాలా అద్భుతంగా వచ్చింది. అలానే కోఆర్డినేషన్ తోటి ప్లానింగ్ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే మనం ఈ మధ్యకాలంలో ఇక్కడ ఉచిత అన్నదానాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనితో చాలా లార్జ్ స్కేల్లో పిల్గ్రిమ్స్ కూడా టెంపుల్ విజిట్ చేసి అలానే అన్నదానాన్ని కూడా స్వీకరించి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగితే చాలా సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ 360 డిగ్రీస్లో చూసి చాలా పగడ్బందీగా నిర్వహించి భక్తుల యొక్క మనల్ని ఎప్పటికప్పుడే మనల్ని పొందుతూ ఉంటుంది. దానిలో ఏమన్నా మంచి సజెషన్ ఉంటే దాన్ని రీవిజిట్ చేసి మళ్ళీ సిస్టాన్ని రీఓరియంటేషన్ చేసి ఎప్పుడు కూడా పిలిగ్రిమ్ యొక్క సాటిస్ఫాక్షన్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు లాస్ట్ ఇయర్ యొక్క అనుభవాన్ని కూడా దృష్టిలో తీసుకొని, అంతకుముందు సంవత్సరాల యొక్క అనుభవాన్ని కూడా దృష్టిలో తీసుకొని అన్ని రకాలుగా కానీ ఎంతమంది వస్తున్నారు అనే దాన్ని ఒక యాంటిసిపేట్ చేయడంతో పాటు క్రౌడ్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఎలా ఉండాలి, అలానే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎలా కండక్ట్ చేయాలి, వాటన్నిటి గురించి కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా విద్యుత్ అలంకరణ, పుష్పాలంకరణ, అలానే వాటర్ ఫెసిలిటీ కానీ, లేదా కంపార్ట్మెంట్స్లో మనకున్న గ్యాలరీస్లో ఏ రకంగా కూడా అన్నదాన డిస్ట్రిబ్యూషన్ చేయాలి, వాటర్ బాటిల్స్ ఎలా బఫర్ స్టాక్ పెట్టుకోవాలి, మైన్యూట్లోకి వెళ్ళి జేఈఓ గారు ఇప్పటికే చాలా పగడ్బందీగా ప్లాన్ వేయడం జరిగింది. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సివిఎస్ఓ గారు ఇప్పటికే డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ తోటి చాలా పగడ్బందీగా చించి అది ఒకసారి ఈరోజు మళ్ళీ రీవిజిట్ చేయడం జరిగింది. ఇప్పటికే చేసిన ప్లాన్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలని కూడా ఇప్పటికే డిస్కస్ చేయడం జరిగింది. అదేనా ఎండ తీవ్రతను కూడా దృష్టిలో పెట్టుకొని కొంత ఎండ తీవ్రతను తగ్గించే విధంగా ఏ రకమైన స్ప్రింక్లర్స్ వాడాలి, అలా మిస్ట్ని కూడా వాడవచ్చు అనేది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. అది కూడా సక్సెస్ అయితే చాలా వరకు పిల్గ్రిమ్ సాటిస్ఫాక్షన్ లెవెల్ని పెంచే విధంగా కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలానే భక్తుల యొక్క మనల్ని మీ అందరికీ తెలిసి ఇప్పటికే చాలాసార్లు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి టీటీడీ అనగానే. ఆ ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్గా కూడా రైజ్ అయ్యి చేస్తామని ఆశిస్తూ అందరి స్టేక్ హోల్డర్స్ కూడా కోఆపరేట్ చేసి స్టేట్ ఫెస్టివల్ని మరింత బ్రహ్మాండంగా నిర్వహించే క్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నయనానందకరంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి తరపున ఈవో ముద్దాడ రవిచంద్ర బంగారు ఆభరణాలు,
2 వెండి దీపాలను అందజేశారు. 17,14,440 రూపాయల విలువైన బంగారు గజలక్ష్మి పథకం, 22,67,980 రూపాయల విలువైన ఒక వెండి దీపస్తంభం, 22,61,480 రూపాయల విలువైన మరో వెండి దీపస్తంభాన్ని శ్రీ కోదండరామస్వామి వారికి సమర్పించారు. ఇందులో భాగంగా గజలక్ష్మి హారాన్ని వెండి దీపాలకు శ్రీ కోదండరామాలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ గజలక్ష్మి హారం, వెండి దీపాలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాకార ప్రదక్షిణగా ఓంజల్ మండపం వద్దకు చేరుకుని గజలక్ష్మి హారాన్ని శ్రీ కోదండరామస్వామి వారికి సమర్పించారు. వెండి దీపాలను అర్చకులు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో దీపారాధనకు వినియోగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, అర్చకులు నందకుమార్ దీక్షితులు, ఇన్స్పెక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో శనివారం సాయంత్రం ఊంజల్ సేవ కన్నుల పండుగ జరిగింది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 28వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి వారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఓయిలలో వేంచేపు చేశారు. ఆపై వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ ధ్వనుల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులకు ఓంజల్ సేవను వేడుకగా నిర్వహించి నీరాజనాలు అందజేశారు. తిరుపతికి సమీపంలో శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సాయంత్రం తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా తిరుచిపై ఆసీనులను గావించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ కనుల పండుగ జరిగింది. భక్తులు తిరువీధి ఉత్సవంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. తిరుపతిలో విశిష్ట వైష్ణవాలయంగా వినితికెక్కిన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ పుండరీకవల్లి పంగుని ఉత్తర నక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మార్చి 26వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 7 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ 3 పర్యాయాలు విమాన ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలోని కూరత్తాల్వార్ సన్నిధి వద్ద శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని ఓయలపై ఆసనులను గావించి వేదం, నాదం, గీతం సైతంగా ఓంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని పలు ట్రస్టులకు శనివారం దాతలు విరాళాలను సమర్పించారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు శనివారం నార్త్ గోవాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ రమాకాంత్ శెట్టి 20 లక్షలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాత విరాళం డీడీని తిరుపతిలోని ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్కు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రసాద్ శనివారం 10 లక్షల రూపాయలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు దాత విరాళం డీడీని తిరుపతిలోని ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేశారు. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి చందన బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 10,116 రూపాయలను విరాళంగా అందించింది. అదేవిధంగా బెంగళూరుకు చెందిన క్రెడ్వెస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 10,116 రూపాయలను విరాళంగా అందించింది. ఈ మేరకు ఈ సంస్థల ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై
ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వారు జల విహారంలో ఆహ్లాద భరితంగా అనుగ్రహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి దేవాలయంలో సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. మార్చి 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగిన సూర్య పూజోత్సవాల్లో భాగంగా సూర్యకిరణాలు గర్భాలయంలోని మత్స్యావతారంలో అనుగ్రహిస్తున్న శ్రీ వేదనారాయణుడి పాదాలను స్పృశించాయి. భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా తిలకించి పులకించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వారిని తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు ఆలయం నుండి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి తెప్పపై ఆసనలను గావించారు. వేద పారాయణం, భక్తి సంగీతం, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి పవిత్ర జలాల్లో శ్రీ వేదనారాయణుడి తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మహానందిలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారాములకు హనుమంత వాహన సేవ జరిగింది. హనుమంత వాహనంపై శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు హనుమంత వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు మహాపూర్ణాహుతితో మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. విజయవాడలోని కనకదుర్గ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మకు అర్చకులు అష్టోత్తర అర్చనాదుల నడుమ పుష్పార్చన నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై యాగశాలలో శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ కళ్యాణం కమనీయంగా జరిగింది. అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చిన అర్చకులు సంకల్ప పూజలతో సేవించిన అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే ఇటు నెల్లూరు జిల్లా సంగం మండలం జంగాల దొరువు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం రామనామస్మరణతో మార్మోగింది. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో సీతారామ కళ్యాణం రమణీయంగా జరిగింది. ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను చూడచక్కటి అలంకరణలతో వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని శ్రీ ప్రసన్న కోదండరామస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను
ప్రత్యేక అలంకరణలతో ఆలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఆసీనులను గావించారు. అనంతరం అర్చకులు భక్తుల సమక్షంలో వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాములకు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆపై భక్తులకు ప్రసాదాలను పంచిపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బొమ్మకల్ రోడ్డులో వేంచేసిన శ్రీ భూయజ్ఞ వరాహస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక సింహాసనంపై సీతారాముల ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలతో దివ్యాలంకృతులను గావించి వేంచేపు చేశారు. అనంతరం వైదిక క్రతువులతో సేవించారు. ఆపై శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఇక ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా రాజన్న సన్నిధిలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ సీతారాములకు కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను చక్కటి అలంకరణలతో వేంచేపు చేసిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులకు అర్చకులు పుష్పార్చనను విశేషంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను దివ్యమైన అలంకరణలతో కొలువుదీర్చారు. ఆపై సంప్రదాయ క్రతువులతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలతో ఉత్సవమూర్తులకు పుష్పార్చన సేవను వేడుకగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం రామ భక్తితో పరవశించింది. నగరంలోని వైకుంఠరామ మందిరంలో శ్రీరామ కళ్యాణం మంగళప్రదాయకంగా జరిగింది. చక్కటి వేదికపై ముచ్చటైన శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు వైదిక పూజలతో సేవించారు. అనంతరం శాస్త్ర సంప్రదాయ శోభితంగా శ్రీ సీతారాములకు కళ్యాణ మహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు రామ కళ్యాణం తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఇటు ప్రకాశం జిల్లా కొండపి మండలం కె ఉప్పలపాడు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణులకు ప్రత్యేకంగా పూజలను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాములకు కళ్యాణం నిర్వహించారు. కడప నగరంలో భద్రాద్రి రామచంద్ర స్వామి వారి ఆలయంగా ప్రఖ్యాతిగాంచిన రామ్నగర్ శ్రీ రామాలయంలో నవమి ఉత్సవాలు సంబరంగా జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ తరహాలో ఈ ఆలయంలో ఉత్సవమూర్తులకు అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కళ్యాణ పీఠంపై వేంచేపు చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారాములకు కళ్యాణం మంగళకరంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రం శ్రీరామ దీక్ష స్వీకరణ భక్తుల జై శ్రీరామ్ స్మరణలతో పులకించింది. శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో ఏటా భక్తులు శ్రీరామ దీక్షను స్వీకరించి నియమనిష్టలతో రామయ్య తండ్రిని సేవిస్తారు. ఈ నేపథ్యంలో సీతారాముల కళ్యాణోత్సవం అనంతరం నవవధూవరులైన సీతారాములను వేదికపై వేంచేపు చేసి అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై భక్తులకు దీక్షామాలలను అందజేశారు. భక్తులు దీక్ష స్వీకరించి
ఆదర్శ దంపతులైన సీతారాములను సేవించి పరవశులయ్యారు. నెల్లూరులోని ప్రసిద్ధ తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా నిర్వహించిన శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సీతారాములను సకల స్వర్ణాభరణాలు, గజ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ కళ్యాణాన్ని వీక్షించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గర్భాలయంలో శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు నిత్యారాధనలు జరిపారు. అనంతరం పుష్పమాలలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించి భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేస్తుండగా అర్చకులు సీతారాములకు ఏక, ద్వి, పంచ, నాగ, గరుడ, కుంభ, నక్షత్ర తదితర దశహారతులను అందజేశారు. ప్రసిద్ధ మంత్రాలయం పాత ఊరిలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. శ్రీరామనవమి పర్వదినాన అర్చకులు ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం చేసి కర్పూర హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ముచ్చటైన వేదికపై సీతారాములను వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను పూర్తి చేశారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జానకిరాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతరం నూతన వధూవరులు గ్రామోత్సవంలో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.